హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 39 జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, గ్లేజర్ ఫీల్డ్ 1996 ప్రకారము నిర్మాణాత్మక వాదుల దృష్టిలో అభ్యసనం అనగా కేవలం బంధం ఏర్పడము. కానీ మనకు గ్లేజర్ ఫీల్డ్ ప్రకారం నిర్మాణాత్మక వాదుల దృష్టిలో అభ్యసనం అనేది కేవలం బంధం ఏర్పడడం మాత్రమే కాదు అని ఉండాలి. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, సాంఖ్య పరిజ్ఞానము, అవగాహన, సహకార భావము, సృహద్భావము, సంప్రదింపులు పంచుకొనుట ద్వారా పెంపొందుతుంది. అనగా జ్ఞాన నిర్మాణంలో సాంఘికీకరణము పాత్ర కూడా తప్పనిసరి. ఇది మనకు స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం ఏది కానిది ఏది అంటే ఆప్షన్ చూద్దాం. 1960 దశకంలో ప్రవర్తనవాదం, బ్లూమ్స్ టాక్సానమీలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడి నేటి వరకు కూడా కొనసాగుతున్నబడుతున్నాయి. ఆప్షన్ ఏ సరైనది. స్టేట్మెంట్ ఆప్షన్ 2, ప్రవర్తనవాద ప్రాబల్యానికి లోనైన వారు విద్యార్థులు ఎంత నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనే అంశాలపైననే దృష్టి కేంద్రీకరించారు. కానీ శిశువులు ఎలా నేర్చుకుంటున్నాడనే విధానంపై ఎక్కువ దృష్టి నిలుపలేదు. ఇది కూడా మనకు ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, గ్లేజర్ ఫీల్డ్ మరియు మేయర్, జొనాసన్, ఎలిజబెత్ మగ్గీలు ఆలోచనల ప్రతిరూపమే నిర్మాణాత్మక వాదము. ఇది కూడా ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. కావున ఆప్షన్ 4 ఏది కాదు అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రవర్తనవాదుల ప్రాబల్యంతో సరైన ఉద్దీపన ఉన్నప్పుడు సరైన ప్రతిస్పందన వస్తుంది. పాఠశాల ప్రక్రియల లక్ష్యాల ఆధారంగా మూల్యాంకనం చేయబడాలి. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, మేయర్ ఉపాధ్యాయులను మార్గదర్శకులుగా, విద్యార్థులను జ్ఞాన నిర్మాతలుగా అభివర్ణించారు. స్టేట్మెంట్ బి కూడా మనకు సరైనదే. కావున ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనం జరగడంలో కొన్ని ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి. అందులో ఉన్నవి ఏవో గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పరిశీలన, సందర్భీకరణము, జ్ఞానాత్మక శిక్షణ, సహకారము. ఈ 4 కూడా నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనంలో జరిగే ప్రక్రియలో ఇమిడి ఉన్న ప్రక్రియలు. కావున ఆప్షన్ 4 ABCD అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నిర్మాణాత్మక వాద అభ్యసన సన్నివేశాలు అని వేటిని అంటారు అంటే వ్యాఖ్యానించడం, నిర్మాణం. దీన్ని కూడా మనము నిర్మాణాత్మక వాద అభ్యసన సన్నివేశం అంటారు. బహుళ వ్యాఖ్యానాలు, దీన్ని కూడా మనము సన్నివేశాలు అంటారు. బహుళ వ్యక్తీకరణలు, దీన్ని కూడా మనము నిర్మాణాత్మక వాద అభ్యసన సన్నివేశం అంటారు. కావున ఆప్షన్ 4 పైవన్నీ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జొనాసన్ జ్ఞాన నిర్మాణ ప్రక్రియ ఈ క్రింది ఏ దశల్లో జరుగునని తెలిపారు. స్టేట్మెంట్ ఏ, సత్యం యొక్క వివిధ రూపాలను శిశువు ముందుంచడం. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, నిజమైన ప్రపంచంలో ఇమిడి ఉన్న సంక్లిష్ట సత్యాలను తెలపడం. స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, ఫలితంపై కాకుండా జ్ఞాన నిర్మాణంపై ప్రాధాన్యత ఇవ్వడము. ఈ నిర్మాణాత్మక వాదము ఇలానే తెలియజేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనది. స్టేట్మెంట్ డి, విషయానికి సంబంధించిన వివిధ దృక్కోణాలను శిశువుకు ముందుంచి అవసరం ఉన్న వాటిని తననే ఎన్నుకోనివ్వడం. స్టేట్మెంట్ డి కూడా సరైనది. స్టేట్మెంట్ డి, జ్ఞాన నిర్మాణము వ్యక్తిగత అవసరాల దృష్టిలో సాంఘిక నియమాల పరిధిలో జరిగేలా చూడడం. స్టేట్మెంట్ ఈ కూడా సరైనది. అంటే ABCDE అనేది మనకు సరైనవిగా గుర్తించాలి. జొనాసన్ జ్ఞాన నిర్మాణాత్మక ప్రక్రియలో ఈ దశలు ఉన్నాయని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ధనాత్మక పునర్బలనము అనుకూల ప్రవర్తనను పెంపొందిస్తుందని, రుణాత్మక పునర్బలనం కూడా అనుకూల ప్రవర్తనను పెంపొందిస్తుందని నేటి వరకు బలంగా నమ్ముతున్నామని ఉంది. కానీ రుణాత్మక పునర్బలనం అనేది అనుకూల ప్రవర్తనను కాక ప్రతికూల ప్రవర్తనను పెంపొందిస్తుంది. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, వైగోట్స్కీ ప్రకారము అభ్యసనం అనేది ఇతరుల దృష్టిలో తన అంతర్గత ప్రపంచంలో శిశువు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఇది మనకు చెప్పింది వైగోట్స్కీ. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, డెజర్ ఫీల్డ్ ప్రకారము నిర్మాణాత్మక వాదుల దృష్టిలో
అభ్యసనం అనగా కేవలం బంధం ఏర్పడమే కాదు, వారి దృష్టిలో ఎలా ఉండాలి? స్వీయ క్రమీకరణ, సెల్ఫ్ రెగ్యులేషన్. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2 భావనాల నిర్మాణం కూడా ఉండాలి. అమూర్తీకరణ, ప్రతిస్పందించడం, ఇది కూడా మనకు సరైనదే. అంటే గ్లేజర్ఫీల్డ్ ప్రకారము నిర్మాణాత్మక వాదుల దృష్టిలో అభ్యసనం అనేది స్వీయ క్రమీకరణగా ఉండాలి, భావనల నిర్మాణంగా ఉండాలి, అమూర్తీకరణ, ప్రతిస్పందించడంగా ఉండాలి అనేది తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 4 మనకు 5 అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, విద్యా లక్ష్యాలు నిర్బంధించకుండా అవసరాన్ని బట్టి మార్పులు చేసుకునే వీలు ఉండరాదు. ఇక్కడ విద్యా లక్ష్యాల ఆధారంగా కాలానికి తగిన విధంగా వాటిని మార్చుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ ఉండరాదు, వీలు కలిగి ఉండరాదు అని ఉంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, ప్రస్తుతం మూల్యాంకనం విద్యార్థుల జ్ఞానాన్ని, స్మృతిని కొలిచే విధంగా ఉన్నాయి. మూల్యాంకనం ఉపాధ్యాయునికి, విద్యార్థినికి ఒక స్వీయ విశ్లేషణగా ఉండాలి అని ఇక్కడ ఉంది. స్టేట్మెంట్ బి సరైనదే. ఏ సరికానిది, బి సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో నిర్మాణాత్మక వాదం యొక్క అభివృద్ధికి తోడ్పడిన వారు? గ్లేజర్ఫీల్డ్, మేయర్, జొనాసన్, ఎలిజబెత్ మగ్గీ. ఈ ముగ్గురు కూడా మనకు నిర్మాణాత్మక వాద అభివృద్ధికి తోడ్పడిన వారిగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వర్బ్. నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. ఇక్కడ నైదర్, నార్ అనేవి వచ్చినాయి అంటే నియరెస్ట్ సబ్జెక్ట్, అంటే నియరెస్ట్ సబ్జెక్ట్కి మనము వర్బ్ని తీసుకోవాలి. నియరెస్ట్ సబ్జెక్ట్ ఏది ఉంది అంటే ఇక్కడ వర్బ్కి నియరెస్ట్ సబ్జెక్టు ద టీచర్స్ అని ఉంది. ద టీచర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఈ ఆప్షన్స్లో ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏది అవుతుంది అంటే ఆర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా మనకు సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ టేక్స్ ఏ సింగులర్ వర్బ్. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. ఓకేనా? ఈచ్ ఆఫ్ ద బాయ్, ఈచ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉండాలి. దాని తర్వాత వచ్చే మనకు వర్బ్ అనేది సింగులర్గానే ఉండాలి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిన రూల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఆఫ్ తర్వాత ద బాయ్స్ అనేది ప్లూరల్గా ఉండాలి. అలాగే దాని తర్వాత వచ్చే వర్బ్ అనేది సింగులర్ వర్బ్ అయి ఉండాలి. నెక్స్ట్, ద బాయ్స్ టేక్స్ ఏ ప్లూరల్ వర్బ్. ఇక్కడ మనకు ద బాయ్స్ అనేది ప్లూరల్ని తెలియజేసే సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ని తెలియజేసే సబ్జెక్ట్కి ప్లూరల్ని తెలియజేసే వర్బ్ను ఉపయోగించాలి. కావున స్టేట్మెంట్ బి కూడా సరైనది. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్ డిడక్షన్. ఎర్రర్ డిడక్షన్ ఏది ఉంది అంటే మనకు ఆప్షన్ 3 ఈచ్ ఆఫ్ ద బాయ్స్, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్. ఇక్కడ ఆర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇందాకే చెప్పుకున్నాం సింగులర్ హెల్పింగ్ వర్బ్ అని ఉండాలి కాబట్టి ఈజ్ అని వాడాలి. ఈచ్ ఆఫ్ ద బాయ్ ప్లేయర్స్ ఈజ్ రెడీ అనేది మనకు ఉండాలి. కాబట్టి ఎర్రర్ డిడక్షన్ ఏది ఉంది అంటే ఆప్షన్ 3లో ఉంది. మిగిలిన ఆప్షన్లన్నీ కూడా మనకు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఏది మనకు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అంటే ఆప్షన్ 2 ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ ఈజ్ గుడ్. ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ ఈజ్ గుడ్ అంటే ద క్వాలిటీ ఆఫ్ అని వచ్చిన తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ ఉండాలి. దాని తర్వాత వచ్చేది మనకు సింగులర్ సబ్జెక్టు, సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. మిగిలిన వాటిలన్నిటిలో కూడా మనకేమున్నాయంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ద క్వాలిటీ ఆఫ్ మ్యాంగోస్ ఈజ్ గుడ్ అనేది మనకు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కావున ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ వెన్ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్ ద వర్బ్ ఈజ్ యూజువల్లీ ప్లూరల్. అంటే రామ అండ్ సీత. ఇక్కడ మనకు రెండు సబ్జెక్ట్స్ని దేంతో జాయిన్ చేసినాం, అండ్తో జాయిన్ చేసినాం. ఇక్కడ మనకు ఇది ఏ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అవుతుందా సింగులర్ అవుతుందా అంటే ప్లూరల్ అవుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్ని మనము ప్లూరల్గానే తీసుకోవాలంటున్నారు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ సమ్టైమ్స్ ట్రీటెడ్ యాజ్ వన్ ఐటమ్. బ్రెడ్ అండ్ బటర్ అనేది మనకు ఒక ఐటమ్గానే గుర్తించాలి అని ఉంటున్నాడు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. అంటే మనం 15th క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వర్బ్. బ్రెడ్ అండ్ బటర్ ఇందాకే మనం 1 యూనిట్గానే తీసుకోవాలన్నాం కాబట్టి 1 యూనిట్ అంటే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి.
సింగులర్ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. కావున ఆర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, వర్ అనేది కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఈజ్ అనేది మనకు సింగులర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్ డిటెక్షన్. దీంట్లో ఎర్రర్ డిటెక్షన్ ఏది మనకు ఉంది అంటే మనకు ఇక్కడ ద పోయెట్ అండ్ ఫిలాసఫర్ ఉంది. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏవి పోయెట్ ఫిలాసఫర్ అని ఉంది. వాటి ముందు రెండింటి ముందు ది అనే ప్రిపోజిషన్ ఉంటే అది ప్లూరల్ అవుతుంది. ఇక్కడ మనకు రెండింటి ముందు ప్లూరల్ ఇది కాకుండా ది అనేది కాకుండా ఒకదాని ముందే ది అని ఇస్తే ద పోయెట్ అండ్ ఫిలాసఫర్ ఇద్దరూ ఒకరే అని అర్థం. అంటే ఇద్దరు ఒకరే అని అన్నప్పుడు ద పోయెట్ అండ్ ఫిలాసఫర్ అది మనకు సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. సింగులర్ సబ్జెక్ట్ ముందు హ్యాజ్ అనే సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినారు కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 ద పోయెట్ ద ఫిలాసఫర్. ఇక్కడ ద పోయెట్స్ ద ఫిలాసఫర్ అనేది రెండు సబ్జెక్ట్స్కి రెండు ఆర్టికల్స్ ఉపయోగించినాం కాబట్టి ఇది మనకు ద పోయెట్ అండ్ ఫిలాసఫర్ అనేది వేరు వేరు, అక్కడ మనకు ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ అనేది ఉపయోగించినాం కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైనది. ఆప్షన్ 3 ద మేనేజర్ అండ్ ద సెక్రటరీ ఆర్ ఆబ్సెంట్. ఇక్కడ మనకు ఆర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినారు, కానీ సెక్రటరీ ముందు దా అనే ఆర్టికల్ లేదు. ఒకవేళ ద సెక్రటరీ అని ఉంటే ఆర్ అనేది సరైనది అవుతుంది. ఇక్కడ ద సెక్రటరీ అనేది లేదు కాబట్టి ద మేనేజర్ అండ్ సెక్రటరీ అనేది మనకు సింగులర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి కాబట్టి ఈజ్ ఆబ్సెంట్ అనేది వాడాలి. కావున ఆప్షన్ 3 మనకు ఎర్రర్ డిటెక్షన్ అవుతుంది. ద టీచర్ అండ్ గైడ్ హ్యాజ్ హెల్ప్డ్. ఇక్కడ ద టీచర్ గైడ్ ఇద్దరు ఒకటే కాబట్టి యాజ్ అనే సింగులర్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించినాము. కావున ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నన్ ఆఫ్ ద బుక్స్. 20th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వర్బ్. నన్ ఆఫ్ ద బుక్స్ డాష్ అవైలబుల్ నౌ. ఇక్కడ మనకు నన్ ఆఫ్ ద బుక్స్ అది వచ్చిన తర్వాత మనం దేన్ని ఉపయోగించాలంటే ఈజ్ అని ఉపయోగించాలి. ఇక్కడ ఆర్ అనేది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్కి మనకు రెండు ఈజ్ ఆర్ అనేది మనం రెండింటిగా ఆన్సర్గా గుర్తించాలి. నన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ అవైలబుల్ లేదా నన్ ఆఫ్ ద బుక్స్ ఆర్ అవైలబుల్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన ప్రవచనాలను సమీకరణాల రూపంలో రాయండి. స్టేట్మెంట్ ఏ, ఎక్స్కు 3 రెట్లు మరియు 11 యొక్క మొత్తం 32. అంటే ఎక్స్ యొక్క 3 రెట్లు అంటే 3x మరియు 11ల మొత్తం అంటే ఈ 3x + 11 చేస్తే మనకు 32 అనేది వస్తుంది. కావున స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఒక సంఖ్య యొక్క 6 రెట్లు నుండి 5 తీసేసినప్పుడు 7 వస్తుంది అన్నాడు. 6 రెట్ల నుండి తీసేసినప్పుడు అంటే 6x - 5 తీసేసినాడు కాబట్టి -5 = 7 అని రావాలి. కానీ ఇక్కడ 6x + 5 అని ఉంది కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి 5ను కలిపితే మొత్తము 8 అగును అని అన్నాడు. ఇక్కడ మనకు ఒక సంఖ్యను ఏది అనుకుంటున్నామంటే ఏ అనుకుంటున్నాం. 3వ భాగానికి అంటే /3 మొత్తానికి 5 కలిపితే మొత్తం ఎంత వస్తుంది అంటున్నాడు, 8 వస్తుంది అంటున్నాడు. అంటే a/3 + 5 = 8 అని ఉండాలి. కానీ ఇక్కడ =8 అని లేదు. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, m యొక్క 4వ భాగము అనేది 7 కంటే 3 ఎక్కువ. ఇక్కడ m యొక్క 4వ భాగము అంటే m/4 7 కంటే ఎక్కువ అంటే ఇది మనకు ఎంత సమానం, దేనికి సమానం అవుతుంది అంటే 7 + 3కి సమానం అవుతుంది. 7 కంటే 3 ఎక్కువ కాబట్టి ఈ m/4 అనే వాల్యూ 7 + 3కి సమానం. ఇక్కడ మనము ఈ 7ని ఇటు సైడ్ తీసుకోవచ్చు కాబట్టి m/4 - 7 = 3. ఇది మనకు సమీకరణం అవుతుంది. స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి అనేది మనకు ఇక్కడ =8 అని ఉంది. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు. అంటే ఏబి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక అంగడి వ్యాపారి ఒక పెద్ద పెట్టె మరియు ఒక చిన్న పెట్టెలలో గల మామిడి పళ్ళను 2 రకాలుగా అమ్ముతాడు. ఒక పెద్ద పెట్టెలో 8 చిన్న మామిడి పెట్టెలు ఒక పెద్ద పెట్టెలో 8 చిన్న పెట్టెలలో ఉన్న మామిడి పళ్ళకు మరియు 4 విడి మామిడి పళ్ళు కలిగి ఉంది. అంటే ఒక పెద్ద పెట్టెకి ఎంతకు సమానము అంటే చిన్న పెట్టెలు 8 చిన్న పెట్టెలు ఉన్న మామిడి పళ్ళు మరియు 4 విడి మామిడి పళ్ళు. అంటే ఒక పెద్ద పెట్టె రావడానికి ఎన్ని చిన్న పెట్టెలు తీసుకోవాలా? 8 చిన్న పెట్టెలు తీసుకోవాలా. ఆ చిన్న పెట్టెలను మనం ఎమ్మని అనుకుందాము. ఇంకా ఎంత మిగులుతుంది అంటే 4 మిగిలిన మామిడి పండ్లు ఉన్నాయి అంటే 4. అంటే మనకు ఈ పెద్ద పెట్టెలోని మామిడి పళ్ళు రావాలి అంటే చిన్న పెట్టెలోని మామిడి పళ్ళకు 8 చేయాలి. 8 చిన్న మామిడి పళ్ళు, అలాగే 4 మిగిలిన మామిడి పళ్ళు. అది చేస్తే మనకు పెద్ద మామిడి పళ్ళు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి సమీకరణం. ప్రతి చిన్న పెట్టెలో ఉన్న మామిడి పళ్ళ సంఖ్యకు ఇచ్చే సమీకరణం తయారు చేయండి. పెద్ద పెట్టెలో ఉన్న మామిడి పళ్ళ సంఖ్య 100 అని ఇవ్వబడినది అయినా దీని సమీకరణం. ఇప్పుడు మనకు పెద్ద పెట్టెలోని మామిడి పళ్ళ సంఖ్య ఎంత ఉన్నాడు? 100 అన్నాడు. అంటే 8m + 4 = 100 అని రాసుకోవాలి. కావున ఆప్షన్ 2 8m + 4 = 100 అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాజు వయస్సు యొక్క 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ ఉంది. రాజు తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయితే రాజు యొక్క వయసు కనిపెట్టడానికి సమీకరణం రాయండి. ఇప్పుడు మనకు ఇద్దరున్నారు. రాజు ఉన్నాడు. రాజు వయస్సు మనము ఏమనుకున్నాము? వై అనుకుందాం. రాజు ఫాదర్ వయస్సు ఎంత ఉందంట? రాజు వయస్సు యొక్క 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. అంటే 3 రెట్లు కాబట్టి 3y, 5 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి +5. కావున అంటే 3y + 5 మనకి ఏమంటున్నాడు? రాజు తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అన్నాడు. అంటే ఇది మొత్తం దేనికి సమానం అవుతుంది? 3y + 5 అనేది రాజు తండ్రి వయస్సు. ఇచ్చిన లెక్క ప్రకారము 44 అనేది మనకు రాజు తండ్రి వయసు కాబట్టి 3y + 5 = 44. కావున ఆప్షన్ 2 అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. ఎక్స్లో 4వ వంతు నుండి 4 తీసివేస్తే 4 వస్తుంది. అంటే ఎక్స్లో 4వ వంతు అంటే x/4 నుండి 4 తీసివేస్తే 4 వస్తుంది అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ మనకు అదే సరైన సమీకరణం ఇచ్చినది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి. y యొక్క 6 రెట్ల నుండి 6 తీసేస్తే అంటే y/6 నుండి 6 తీసేస్తే అంటే -6 చేస్తే 60 వస్తుంది. అప్పుడు మనకు 6y = 60 అని ఇచ్చినాడు. కానీ మనకేం రావాలా? 6y/6 6 రెట్లు అన్నాడు కాబట్టి 6y - 6 = 60 అని ఉండాలా. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. స్టేట్మెంట్ సి. z 3వ వంతుకు 3ను కలిపినప్పుడు 30 వస్తుంది అన్నాడు. z యొక్క 3వ వంతు అంటే z/3 + 3 కూడినప్పుడు ఎంత వస్తుంది అన్నాడు? 30 వస్తుంది అన్నాడు. ఇది మనకు సరికానిదిగా గుర్తించాలి. కావున స్టేట్మెంట్ సి కూడా సరికాదు. అంటే బీసీ సరైనవి కావు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సందర్భంకు సమీకరణమును రాయండి. ఇర్ఫాన్ తన పర్మిత్ దగ్గర ఉన్న గోళీల కన్నా 5 రెట్లు కంటే 7 గోళీలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు ఉన్నాయి. ఇక్కడ ఇర్ఫాన్ ఉన్నాడు, పర్మిత్ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇర్ఫాన్ తన దగ్గర పర్మిత్ దగ్గర ఉన్న గోళీల కంటే పర్మిత్ దగ్గర ఉన్నవి ఎన్ని అంటే మనకు ఎక్స్ అనుకున్నాం. పర్మిత్ దగ్గర ఉన్నా కంటే ఎన్ని గోళీలు ఉన్నాయంట? 5 రెట్లు ఎక్కువ అంటే 5x. 7 గోళీలు ఎక్కువ ఉన్నాయి అంటే 5x + 7. ఇప్పుడు ఇర్ఫాన్ దగ్గర ఉన్న గోళీలు 5x + 7 కాబట్టి అతని దగ్గర గోళీలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు? 37 ఉన్నాయి అంటున్నాడు లెక్క ప్రకారం. కాబట్టి 5x + 7 = 37 అనేది మనకు దీనికి సమీకరణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సందర్భంకు సమీకరణం రాయండి. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది? లక్ష్మి ఫాదర్ ఏజ్, లక్ష్మి వయస్సు. ఇక్కడ లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు అన్నాడు. ఓకే.
అతని వయస్సు అంటే లక్ష్మి వయస్సు కంటే 3 రెట్లు. అంటే లక్ష్మి వయస్సు ఎక్స్ అనుకుంటే వై అనుకుంటే లక్ష్మి వయస్సు వై అనుకున్నాం. తండ్రి వయస్సు ఎంత అంట? లక్ష్మి వయస్సులో 3 రెట్లు అంటే 3y ప్లస్ 4 సంవత్సరాలు ఎక్కువ అంటే 3y ప్లస్ 4 అనేది మనకు సరైనది అవుతుంది. 3y ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇచ్చిన లెక్క ప్రకారం 49 వయస్సు, లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు కాబట్టి 49 సంవత్సరాలు అంటే 3y ప్లస్ 4 ఈక్వల్ టు 49 అనేది సరైనది అవుతుంది. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన సందర్భంకు సమీకరణం రాయండి. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తరగతిలో మరో విద్యార్థికి పొందిన అతి తక్కువ మార్కులకు 2 రెట్లు కంటే 7 మార్కులు ఎక్కువ. ఇక్కడ మనకి గరిష్ట మార్కులు 87 వచ్చినాడు. అంటే గరిష్ట మార్కులు కనిష్ట మార్కులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏమంటున్నాడు? గరిష్ట మార్కులు ఎన్ని ఇచ్చినాడు? గరిష్ట మార్కులు ఎలా పొందాడంట? కనిష్ట మార్కులు కంటే అంటే కనిష్ట మార్కులు మనకి కనిష్ట మార్కులు అనుకుందాం. గరిష్ట మార్కులు ఎలా వచ్చినాయి? అతి తక్కువ మార్కులు కంటే 2 రెట్లు ఎక్కువ అంటే 2m 7 మార్కులు ఎక్కువ అని అంటే ప్లస్ 7. ఇక్కడ గరిష్ట మార్కులు ఎంత పొందినాడు? 87 కాబట్టి ఈక్వల్ టు 87 అంటే 2m ప్లస్ 7 ఈక్వల్ టు 87 అనేది మనకు గరిష్ట మార్కులు పొందిన సమీకరణం అవుతుంది. కావున ఆప్షన్ 2 2m ప్లస్ 7 ఈక్వల్ టు 87. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన సందర్భానికి సమీకరణ రూపంలో రాయండి. సమద్విబాహు త్రిభుజంలో శీర్ష కోణం ఏదైనా ఇతర ఒక భూకోణంకు 2 రెట్లు కలవు. ఇక్కడ మనకు భూకోణము b డిగ్రీలు అనుకున్నాం. త్రిభుజ అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలు అని గుర్తించేసుకోండి. అంటే మనకు సమద్విబాహు త్రిభుజము అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఇట్లా 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ 2 కోణాలు కూడా మనకు అంటే ఏదైతే సమాన భుజాలు కలిగి ఉంటాయో ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది మనం ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. కావున ఇక్కడ మనకి ఏమన్నాడు? భూకోణాలు b అనుకుందాం. అంటే ఇక్కడ b ఇక్కడ b. శీర్షకోణం అంటే ఇది అవుతుంది. సమద్విబాహు త్రిభుజంలో శీర్షకోణం ఏదైనా ఇతర ఒక భూకోణంలో 2 రెట్లు కలవు. అంటే ఏదైనా ఇతర భూకోణం అంటే ఇది b అనుకుందాం. ఇతర భూకోణం దానికి శీర్షకోణం ఎంత ఉందంట? 2 రెట్లు ఉందంట. అంటే 2b అనేది మనకు శీర్షకోణం అవుతుంది. అంటే మనకు 3 కోణాలు ఏవేవి అవుతాయంటే 2b b b. ఆ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 2b ప్లస్ b ప్లస్ b ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఈ మొత్తం చేస్తే 4b ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2p మైనస్ 1 ఈక్వల్ టు 24 అయిన p విలువ. ఇక్కడ -1 అనేది ఈక్వల్ టు అవతల పోతే +1 అవుతుంది కాబట్టి 2p ఈక్వల్ టు 23 + 1 అంటే 24. 2 1s 2 12s అంటే p ఈక్వల్ టు 12 కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. ఈస్టులు ఏకకణ జీవులు. అవి అవాయు శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్ను అందిస్తాయి. అందువల్ల వాటిని వైన్ మరియు బీర్ల తయారీలో వినియోగిస్తారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, అధిక కార్బన్ డైఆక్సైడ్తో కూడిన గాలిని శరీరం లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాస అంటారు. ఇక్కడ ఉచ్ఛ్వాస అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం కాదు, ఆక్సిజన్ను తీసుకోవడము. మరియు ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడానికి నిశ్వాస అంటారు. కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాము, ఆక్సిజన్ని తీసుకుంటాము. ఉచ్ఛ్వాసలో ఆక్సిజన్ని తీసుకుంటాము, నిశ్వాసలో కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాము. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కానిది ఏది అంటున్నాడు. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం ఏది అంటే మనకు ఆప్షన్ 4 అనేది మనకు సరైన వాక్యం కాదు. ఎందుకంటే సిరులు అంటే శరీరంలో అన్ని భాగాల నుండి హృదయం లేదా గుండెకు ఆక్సిజన్ను అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు. ఇక్కడ సిరులు అంటే మనకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని కాదు, కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఉండే రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. గుండెకు చేరవేసి మన గుండె ద్వారా ఊపిరితిత్తులకు చేరవేసి కిడ్నీస్కి చేరవేసి రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. కావున ఆప్షన్ 4 మనకు సరికాదు. సిరులలో ఏ రక్తం ప్రవహిస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తం ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. గుండెలో ఎగువ 2 గదులను కర్ణికలని, దిగువ 2 గదులను జఠరికలు అంటారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి.
గుండె దాదాపు మనం పిడికిలి పరిమాణంలో ఉంటుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, స్పంజికలు మరియు హైడ్రో వంటి జంతువులు ప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటాయి అని ఉంది. కానీ స్పంజికలు, హైడ్రోలు నిర్దిష్టమైన ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు. ఈ ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతాయి అంటే నీటి ద్వారా జరుగుతాయి. నీటి ద్వారా హైడ్రో మరియు స్పంజికలు ప్రసరణ వ్యవస్థ జరుగుతాయి. కావున స్టేట్మెంట్ సి సరికాదు. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏది? ఇక్కడ సరైన వాక్యం కానిది ఏది అంటే ఆప్షన్ 4, మూత్రంలో 99% నీరు ఉంటుంది అంటున్నారు. కానీ 99% నీరు కాదు, 97% నీరు, 2.5% యూరియా, 2.5% ఇతర పదార్థాలు ఉన్నాయి. కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. మిగిలిన 3 ఆప్షన్లు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. ఒక స్టేట్మెంటే, ఒక జీవిలో ప్రత్యేక పనిని నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలం అంటారు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, మొక్కలలోని నీరు మరియు పోషకాల రవాణా కొరకు ఉన్న ప్రసరణ కణజాలాన్ని పోషక కణజాలం అంటారు. ఇక్కడ మనకు నీరు అని వచ్చింది అంటే ఏ కణజాలం పనిచేస్తుంది అంటే దారువు కణజాలం పనిచేస్తుంది. దారువు అనే ప్రసరణ కణజాలము నీరు మరియు పోషకాలను తీసుకెళ్తుంది. ఆహార పదార్థాలను తీసుకెళ్లేదే మనకు పోషక కణజాలాలు. పోషకాలు అంటే ఆహార పదార్థాలు పోషకాలు కాబట్టి పోషక కణజాలాలను తీసుకెళ్లేది ఏది అంటే ఆహార పదార్థాలని. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, నీరు మరియు ఖనిజాలు కాండం లోపల ఉన్న ఇరుకైన గొట్టాల దారువు ద్వారా ఆకులు మరియు ఇతర భాగాలకు వెళ్తాయి. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, సిరులు సన్నటి గోడలను కలిగి ఉంటాయి. రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సిరల్లో కవాటాలు ఉంటాయి. అందుకే మనకు రక్తం అనేది వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా ముందుకే వెళ్తుంది. కావున స్టేట్మెంట్ బి సరైనదే. అంటే ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, బొద్దింకలలో గాలి శరీరంలోకి డాష్ ద్వారా ప్రవహిస్తాయి. అంటే బొద్దింకలు లేదా కీటకాలలో గాలి అనేది మనకి ఎలా ప్రవహిస్తుంది అంటే శ్వాస రంధ్రాలు ఉంటాయి. కావున అలా శ్వాస రంధ్రాలు ఉంటాయి కాబట్టి మనకు ఆ బొద్దింకల్లో తల వేరైనా కూడా మనకి కొంతసేపు బ్రతికి ఉంటుంది. ఎందుకంటే ఆ శ్వాస రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటుంది కాబట్టి. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్, అధిక వ్యాయామం చేసే సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి. మనకు ఆక్సిజన్ అనేది తీసుకున్నప్పుడు అంటే ఆక్సిజన్ తీసుకోము కాబట్టి లోపల ఉన్నది మనకు లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. దానివల్ల మనకు క్రాంప్స్ అనేవి ఏర్పడతాయి కాళ్ళలో. కాబట్టి అప్పుడు నొప్పి ఏర్పడుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాస రేటు యొక్క పరిధి ఎంత? మనకు 15 నుంచి 18 సార్లు అనేది శ్వాస రేటు ఉంటుంది. ఇది విశ్రాంతి సమయంలో. పరిగెత్తే సమయంలో వేరుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉచ్ఛ్వాస సమయంలో ప్రకటమికలు ఉచ్ఛ్వాస అంటే ఏమి? గాలి పీల్చుకోవడం. గాలి పీల్చుకున్నప్పుడు బయటకు కదులుతాయి. అంటే ప్రకటమికలు అనేవి ఎలా కదులుతాయి? బయటకు కదులుతాయి. కాబట్టి ఆప్షన్ 1 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశ వ్యాసక్తుల క్రమం. ప్రవేశ వ్యాసక్తులు వాటి యొక్క క్రమం ఏమి అంటే ఫస్ట్ పూర్వజ్ఞానము, తర్వాత పూర్వజ్ఞానాన్ని పరిశీలించి ప్రేరణ కలిగించి శీర్షిక ప్రకటన చేయాలి. కావున ఆప్షన్ 3 అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధన ప్రయోజనం ఏమి అంటే మనకు ఆప్షన్ 1 సాంప్రదాయ బోధనలో నాణ్యతను పెరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ సరైనదే. ఆప్షన్ 2 బోధన సామాగ్రి ఉపయోగించడంలో అవగాహన పెరుగుతుంది. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3 క్రమశిక్షణ రాహిత్యాన్ని అరికట్టవచ్చు. ఆప్షన్ 3 కూడా సరైనది. అంటే సూక్ష్మ బోధన అంటే మైక్రో టీచింగ్ అనేది ఇవి అన్నీ కూడా మనకు ప్రయోజనాలు కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక పథకంలో తయారీలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే కానిది అంటే ఇయర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు ఏది గుర్తుపెట్టుకోకూడదు అంటే మనం ఉపాధ్యాయుల వ్యక్తిగత సెలవులు. స్టేట్మెంటే సరైన. ఆప్షన్ 1 సరైనదే. వృత్యంతర శిక్షణ దినాలు. ఆప్షన్ 2 కూడా సరైనదే. పాఠశాల పని దినాలు. ఆప్షన్ 3 కూడా సరైనదే. విద్యార్థుల హాజరు దినాలు. మనకు విద్యార్థుల హాజరు దినాలు అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆప్షన్ 4 మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానలో ఏకకేంద్ర ఉపగమంలోని లోపం. ఏది మనకు ఏకకేంద్ర ఉపగమంలోని లోపము అంటే ఇక్కడ మనకు ప్రజ్ఞావంతుడు విసుగుపుడుతుంది. అంటే ఏకకేంద్ర ఉపగమం అంటే ఏమి అంటే మనం తరగతుల వారీగా
పాఠాన్ని విభజించుకుంటూ విస్తరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ పునశ్చరణ అనేది 1 సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి ప్రజ్ఞావంతులకు అంతా ఒకేసారి నేర్చుకోవాలా, అంటే శీర్షిక ఉపగమంలో నేర్చుకోవాలనే ఆతృత ఉంటుంది. కాబట్టి ఈ శీర్షిక ఉపగమం అంటే ఏమి అంటే మనం ఇచ్చిన సమాచారాన్ని అంతా ఒకేసారి ఒకే దగ్గర నేర్చుకోవడం అనేది శీర్షిక ఉపగమం. అలా ప్రతిభావంతులకు శీర్షిక ఉపగమంలో నేర్చుకోవడం వీలుగా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ప్రజ్ఞావంతులకు విసుగు పుట్టుతుంది. పునర్విమర్శకు అవకాశం ఉంటుంది 1 సంవత్సరానికి ఒకసారి కాబట్టి ప్రేరణ కలిగిస్తుంది, అంటే మనము మోటివేషన్ కలిగిస్తుంది. శిశు కేంద్రీకృత పద్ధతి, ఇది మనకు శిశు కేంద్రీకృత పద్ధతి కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరికాదు, లోపంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చే యూనిట్. ప్రాజెక్టు పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చే యూనిట్ ఏది అంటే అనుభవ ప్రాముఖ్య యూనిట్. అనుభవాలు అంటే అనుభవాల ద్వారా నేర్చుకునే యూనిట్ని అనుభవ ప్రాముఖ్యత యూనిట్ అంటారు. ఈ ప్రాజెక్టు పద్ధతిలో అనుభవాలు అంటే బయటకు వెళ్ళి ప్రాజెక్టు చేస్తాం కాబట్టి అనుభవాలు ఎదురవుతాయి. అనుభవాల ప్రాముఖ్యత యూనిటే సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అందరూ విద్యార్థులు కలిసి యూనిట్లో తాము గ్రహించిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరించడం చేయడం ద్వారా మొరిసన్ సూచించిన సోపానాలు ఎన్నవది. ఇక్కడ మనకు వ్యవస్థీకరించడం అనేది మనం దేన్ని ఏది సోపానం అవుతుంది అంటే ఆప్షన్ 2 4 అనేది అవుతుంది. 4వ సోపానం మనకు వ్యవస్థీకరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య పథకంలో ఉన్ముఖీకరణం అనేది సోపానము ఏ కృత్యంకు చెందినది. మనము ఇది ప్రారంభ కృత్యానికి సంబంధించినది అవుతుంది. కావున ఆప్షన్ 4 సరైనది. ఎందుకంటే ఉన్ముఖీకరణ అంటే మోటివేషన్ చేయడం, అంటే వాళ్ళ నుంచి మోటివేట్ చేసి చేయడమే మనం ఉన్ముఖీకరణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో నూతన విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించడం హెర్బర్ట్ సూచించిన ఏ సోపానం యొక్క ప్రధాన ఉద్దేశము. అంటే నూతన విషయాలు తెలుసుకోవాలనే ఆతృత మనకు జిజ్ఞాస పెంపొందించే దశ ఏది అంటే మనకు ఆప్షన్ 1 సన్నాహ దశలోనే ఏదైనా తెలుసుకోవాలి అని జిజ్ఞాసతో కూడిన జిజ్ఞాసను రేకెత్తించే ప్రశ్నలు వేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథకం వలన ప్రయోజనం. పాఠ్యపథకం యొక్క ప్రయోజనం ఏది అంటే పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది, వృధా కాలయాపన ఉండదు, నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవచ్చు. ఈ అన్నీ కూడా మనకు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్, పాఠ్యపథక రచనకు సంబంధించి హెర్బర్ట్ సోపానాల్లో సాధారణీకరణ సోపానంకు ముందు ఉన్న సోపానంకు ముందున్న సోపానం ఏదవుతుంది అంటే సంసర్గం అవుతుంది, అసోసియేషన్ అనేది అవుతుంది. జనరలైజేషన్కు ముందున్న సోపానము ఆప్షన్ 2 సంసర్గం అవుతుంది. ఇది మనకు ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవాలి అంటే 9966883021 అనే నంబర్కి వాట్సాప్లో ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాము. మీరు ఫ్రీగా డిఎస్సి వరకు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.